హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో శ్రీ దత్తాత్రేయ అభిషేకం గురించి తెలుసుకుందామండి. ఈ ఫిబ్రవరి 27 అంటే రేపండి, ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సారీ ఫర్ ద లేట్ అండి. ఈ ఫిబ్రవరి 27 శ్రీ దత్తాత్రేయ అభిషేకం గురించి తెలుసుకుందామండి. శ్రీ దత్తాత్రేయ స్వామి అభిషేకం అనేది అత్యంత పవిత్రమైన పూజా విధానం. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల త్రిమూర్తుల అవతారంగా భావించబడతాడు. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా జ్ఞానం, శాంతి, ఆరోగ్యం మరియు గురుకృప లభిస్తాయని విశ్వాసం. అభిషేకానికి అవసరమైన పదార్థాలు: శుద్ధ జలం అంటే గంగా జలం కూడా తీసుకోవచ్చు మీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, షుగర్ కూడా మనం యాడ్ చేస్తే పంచామృతం కదండి, అవే. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏంటంటే శుద్ధ జలం, కొబ్బరి నీరు, చందనం, పుష్పాలు, తులసి దళాలు. ఇవి అభిషేకానికి అవసరమైన పదార్థాలు. ఈ అభిషేకం విధానం ఏంటో చూద్దాం. ముందుగా గణపతి ప్రార్థన చేయాలి. దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని శుద్ధ జలంతో శుభ్రపరచాలి. ఒక్కొక్కటిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చక్కెర మొదలైన వాటితో అభిషేకం చేయాలి. అంటే పంచామృతము. ఎక్స్ట్రా ఏంటంటే కొబ్బరి నీరు ఇక్కడ యాడ్ అయింది. ప్రతి అభిషేక సమయంలో ఓం శ్రీ గురుదేవ దత్త మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ గురుదేవ దత్త, ఓం శ్రీ గురుదేవ దత్త, ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చివరగా శుద్ధ జలంతో స్నానం చేయించి చందనం, పుష్పాలతో అలంకరించాలి. దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. అభిషేక ఫలితాలు అంటే ఈ అభిషేకం చేస్తే ఏంటి ఫలితము, ఫలశ్రుతి ఏంటి మనం తెలుసుకుందాం. గురుదోష నివారణ, పితృదోష శాంతి, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు. వీటి 5 మనకి అభిషేక ఫలితాలను ఇస్తాయండి. శ్రీ దత్తాత్రేయ స్వామి అనగానే త్రిమూర్తుల ముఖం కలవాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తుల కలిసిన మొహం అండి తనది, అవతారము. ఈ దత్తాత్రేయ స్వామి దగ్గర ఎల్లప్పుడూ ఒక డాగ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క గురు చరిత్ర నేను ఆల్రెడీ లాంగ్ లెంత్ వీడియో చేశానండి. మీకు కావాలంటే ఆ వీడియో నేను రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. గురు చరిత్ర గురించి మొత్తం పారాయణ ఎలా చేయాలి, ఏంటి నియమాలు ఏంటి అన్నీ పోస్ట్ చేశానండి. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి, నా ఛానల్లో చెక్ చేయండి. ఓకేనా అండి. దత్తాత్రేయ స్వామి గురించి చెప్తే మన జన్మ సరిపోదండి, అంత బాగుంటుంది తన స్టోరీస్ వింటూ ఉంటే. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు వీలైతే శ్రీ గురు చరిత్ర పారాయణం చేయండి. నా వీడియోలో పోస్ట్ చేశాను, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, నా ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.